సరైన పోలీస్ ఫోర్స్ అక్కడ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈరోజు తొక్కిసలాటలాడి మరి ఈ ఫోటోల పక్క ఫోటోలో ఉన్న ఈమె పేరు రేవతి 39 సంవత్సరాలు ఈమె కుటుంబము వీళ్ళు కూడా అక్కడ సినిమా వెళ్ళడం జరిగింది. ఆ చిన్న బాబు పక్కనున్న చిన్న బాబు సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. మరి దీనికి బాధ్యులు ఎవరు వహిస్తారు? ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఈ సినిమాకు దాదాపు 300 కోట్ల రూపాయలు ఇచ్చినాం అనేది చెప్పుకుంటున్న ప్రొడ్యూసర్లు హైప్ చేసిండ్రు. ప్రొడ్యూసర్లు ఆ కుటుంబానికి 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఈరోజు నేషనల్ NHRCలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నేను ఒకటే విషయం చెప్తున్నా, ఏందనంటే మీరు ఈ విషయంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది. అంతేకాకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడం అనుమతించారు. దీనికి పూర్తి బాధ్యత కూడా పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఉన్న SI CI DSPలు కాదు, సిటీ పోలీస్ మరియు ప్రొడ్యూసర్ దీనిపైన పూర్తిగా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీరు మధ్యరాత్రి అక్కడ రావాల్సిన అవసరం ఏమున్నది? మధ్యరాత్రి థియేటర్ల సినిమాలు ఏపీయడానికి అనుమతించాల్సిన అవసరం ఏమున్నది? అందుకనే నేను ఈరోజు నేషనల్ జరుగుతున్న కథ ఒక పెద్ద డ్రామా నడుస్తుంది. అది ఏ సినిమా అయినా సరే ఈరోజు ఒక డ్రామా అనేది నడుస్తూ ఉంది. ఒక కుటుంబం, నిండు కుటుంబము, చిన్న చిన్న పిల్లలతో ఒక సగటు కుటుంబం అంటారు దీన్ని. సగటు కుటుంబము ఈరోజు కుటుంబ పెద్ద అని అనకున్నా, ఈరోజు కుటుంబ పెద్ద అని అనకున్నా కానీ ఒక కుటుంబం ఈరోజు నష్టపోయింది. దానికి బాధ్యత NHRCలో వేయడం జరిగింది. కేసు కూడా నంబర్ అయింది. నేను ఇది ఎవరో ఒకరు మాట్లాడలే. ఈరోజు వాళ్ళ సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు. కానీ ఒక ఫ్యామిలీ కూడా, ఒక సగటు ఫ్యామిలీ ఒక సినిమా పోయిన అప్పుడు అక్కడ వాళ్ళు సరి అయిన వాతావరణం కల్పించలేని పరిస్థితుల్లో ఆ ప్రోగ్రామ్ ఎందుకు అనుమతించాలి? అక్కడికైనా ఎందుకు పంపాలి? ఈరోజు ఎవరో పంజాబ్ సింగర్ ఇటీవల వస్తే ఆయన మీద ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఆ పాటలు, ఏ పాటలు వాడద్దు, డ్రగ్స్ పాటలు వాడద్దు, అది పాడద్దు. మరి ఈయనకెందుకు అనుమతి ఇచ్చిండ్రు? ఈయనకెందుకు ఇది చేసిండ్రు? కాబట్టి నేను ఒకటే ఇవాళ నేను ఇచ్చిన ఫిర్యాదులని నీట్గా పేర్కొన్నా ఒకసారి. ఎందుకంటే నాకు ఈ విషయం నాకు అవసరం లేదు, కానీ ఒక మనిషి చచ్చిపోయింది కాబట్టి ఖచ్చితంగా వచ్చే రోజులలో ఇటువంటి నష్టాలు జరగకుంటుండడానికి ఒక డ్రామా అయిపోయింది. వచ్చాక డ్రామా చేస్తా, మీ డ్రామా ఎంత చేయాలో థియేటర్లలో సినిమాలో చేసింది కదా, ఆ డ్రామా నచ్చిందో లేదో మేము చెప్తాం. ఈరోజు పబ్లిక్ పైసలతోని ప్రజల పైసలతోని మీరు వాళ్ళ పైసలు దండుకొని వాళ్ళ పైసలతో సంపాదన చేసుకుంటారు మీరు. ప్లస్ వాళ్ళు థియేటర్ల 100 రూపాయలు, దాదాపు నిన్న రాత్రి 600-700 టికెట్లు అంటావి, 600 రూపాయలు పెట్టి వారు సాగు కొనుక్కొచ్చుకున్నట్టే కదా ఒక కుటుంబం. తెలంగాణ గవర్నమెంట్ ఫెయిలియర్ ప్రొటెక్టింగ్ లైఫ్స్ ఆఫ్ కామన్ పీపుల్ by not providing adequate police force for the premiere show at midnight show of Pushpa 2 film, in which Telugu film actor Allu Arjun played a lead role. The woman named Revati, 39, a resident of Dilsukh Nagar, along with her husband Bhaskar and 2 children, Sritej 9 years, Satvika 7. ఇప్పుడు శ్రీతేజ్ కూడా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. Went to Sandhya 70mm theater at RTC Crossroads to watch the premiere show at Pushpa 2. Request to order a detailed probe into the circumstances that led to the unfortunate tragedy struck the Hyderabad premiere of Pushpa 2. The rule when a stampede outside Sandhya theater killed Revati, 39, woman, and critically injured her son. The chaos erupted as fans surged to see a star Allu Arjun. ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక ఆయన అయితే గేట్ ఎక్కిండు, ఏకంగా గేట్ ఎక్కిండు ఆయన సెకండ్ ఇవ్వడానికి. సరే, నేను లోపలిగా నాకేమో విమర్శించాల్సిన అవసరం నాకు అదంతేం లేదు. ఇలా నా ప్రథమ డిమాండ్ ఏంటంటే ఇందులో నేను డైరెక్షన్, పోలీసుల డైరెక్షన్ ఇవ్వాల్సిన 2, the state government which a steep hike of the film tickets has utterly failed to provide adequate police protection and prevent the chaos during to the premiere show at midnight show Pushpa 2. There is causing death of one innocent. Therefore, the state should arrest Mr. Allu Arjun for causing the stampede
by his unwarranted presence at the premiere show. The state should direct to producers, the producers paying 300 crores to hero of the film. అంటే ఒక మనిషికి 300 రూపాయల దాకా చెల్లించగలిగిన వీళ్ళకి ఎంత ఇచ్చినామో కూడా చెప్పే ధైర్యం లేదబ్బా. నేను ఎంత తీసుకున్నా ఎంత ఇచ్చినా అనేది కూడా తెలియలేదు. ఈరోజు ప్రతి పైసా పబ్లిక్ పైసలే. ఇలా 300 కోట్లు కాదు, 1000 కోట్లు ఎంతైనా ప్రతి పైసా పబ్లిక్ పైసలే. ప్రజలకు ఆ వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉన్నది. నీకు చూడాలంటే వేరే థియేటర్లో పోయి ఇందకెందుకు రావాలి? ఒక మాస్ క్రియేట్ చేయడానికి, ఒక భయాందోళన క్రియేట్ చేయడానికి. మీ పెద్ద పెద్దవి ఉన్నాయి, మీరు చూసుకోండి. అక్కడ ఇళ్ళకి వచ్చి జనాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మీరు తీసుకురాగలుగుతారా? రేవతి చచ్చిపోయినా మేము మళ్ళీ తీసుకురాగలుగుతారా? ఆ చిన్న బావ పైన ఏ ప్రభావం ఉంటుంది? ఈరోజు దీనిపైన ఒక తమాషా అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక తమాషా అయిపోయింది. నార్త్లో ఇంత భయంకరంగా లేదు. తెలుగు రాష్ట్రాల మతం హైప్ క్రియేట్ చేయడానికి ఎంతకైనా దిగజారుతుంది. ఈ దిగజారుడు ఇది అల్లు అర్జున్ హత్య. ఇది నువ్వు రాకపోతే జరిగేది కాదు, ఇది అయ్యేది కాదు. ఈరోజు చాలా మంది పిల్లలు, యువత మెయిన్ గా చదువులు బంద్ చేసి పొద్దుమాపు నీ దుకాణం పైన ఉంటుండ్రు. చాలా మంది హీరోలు ఎవరైతే పాన్ ఇండియా క్రియేట్ చేస్తారో వాళ్ళంతా మీరు చేసుకోండి. పబ్లిక్ వదిలేయండి, వాళ్ళు చూస్తారా చూడరా సెకండరీ. మీరు ఏమేమి తమాషాలు చేయాలో అన్ని సోషల్ మీడియాలో చేయండి, బిగ్ బాస్ లో చేయండి. చాలా వస్తున్నాయి వేదికలు. ఆ వేదికల పైన మీరు చేసుకోండి, ప్రజెంటేషన్ ఇచ్చుకోండి. కానీ జనం మధ్యలోకి వచ్చి జనం చంపుతున్నట్టుగా చాలా రోజులకి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. ఈ రోజులలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం చాలా రోజులు వచ్చినాయి. కేవలం నువ్వు హైప్ క్రియేట్ చేయడానికి అక్కడికి వచ్చినావు. అది నీది అన్వారంటెడ్ స్టెప్. నువ్వు అక్కడికి రావడం అనేది నీ రాక కూడా అన్వారంటెడ్. అది కాబట్టి తెలంగాణ పోలీస్ ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయాలి, దీనిపైన ఆయనను అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబానికి ప్రొడ్యూసర్లతోని 10 కోట్ల రూపాయలు ఇప్పియాలి. ఇంకోసారి ఇటువంటి సంఘటనలు ఏవి కూడా జరగకుండా ప్రీమియర్ షోలకు అనుమతి రద్దు చేయాలి. ఈరోజు ఎవరైనా ఈ ఇన్సిడెంట్ ను గిన దాన్ని సమర్థిస్తే, ఇది మా అల్లు అర్జున్ ఆయన వస్తే ఎంతమంది బలైనా పర్వాలేదని ఎవరని అంటే దానికి వాళ్ళు కూడా బాధ్యులవుతారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఇంకొక విషయం చెప్పుడు మర్చిపోయినా, ఇక్కడ మనం పైసలు ఇస్తే, పబ్లిక్ పైసలు ఇస్తే వాళ్ళు సినిమా చూస్తారు. ఇక్కడ మనం యజమానులం. ఇక్కడని కాదు, ప్రభుత్వానికైనా దేనికైనా మనం యజమానులం. మనం సినిమా చూడకుంటే వాళ్ళ సినిమాలు నడవాయి. మనం దాన్ని ప్రోత్సహించుకుంటే వాళ్ళు ఎక్కడ నడవరు. కాబట్టి మనం మీద పడి మన పిల్లలను తీసుకొని మిడ్ నైట్లు పోయేటోళ్ళు కుటుంబాలు కూడా నేను హెచ్చరిస్తున్నా. మీరు పోవాలనుకుంటే కంఫర్టబుల్ టైంలో జాగ్రత్తగా, ఎప్పుడైనా చిన్న పిల్లల్ని వేసుకొని మధ్యరాత్రి పోవాల్సిన అవసరం ఏమున్నది చెప్పండి? కుటుంబాలు వెళ్ళేటోళ్ళు కూడా మీరు ఇటువంటి వాతావరణము, ఇటువంటి చిల్లరేవరాలు హీరోలు థియేటర్ల కాడ వేస్తుంది కాబట్టి మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ దేశవ్యాప్తంగా ఈ కుటుంబం పైన ఏం శ్రద్ధ చర్చ ఉండదు. ఈరోజు ఒక అంటే ఎంత క్రేజ్ ఉన్న సినిమా, ఒక కుటుంబమే ఒక మనిషి ఆడ తొక్కిదా చచ్చిపోయిందంటే ఈ సినిమా ఎంత గ్రేట్ అని చెప్పి ఇదొక ప్రచారం. వాళ్ళకు 10 కోట్లు కూడా పెద్ద పడకపోతే. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సింది జనమే. ఇవాళ ఒక కుటుంబంలో ఒక దీపం మారిపోయింది. అందులో ఉన్న ఒక పసిబాలుడు, సేమ్ ఇది అల్లు అర్జున్ కుటుంబం లెక్కనే ఉంది. ఆయనకు ఒక కొడుకు బిడ్డ, 2 భార్య భర్తలు. ఈరోజు ఈయనకు 2 భార్య భర్తలు, వీళ్ళిద్దరు కలిసి ఆ కుటుంబము కోసం అభిమానంతో వీళ్ళు అక్కడ ఆ సినిమా పోయింది. కానీ కుటుంబంలో దీపం మారిపోయింది. ఇంకో భవిష్యత్తు ఉజ్వలం ఉన్న బాబు ఈరోజు చావు బతుకుల మీద కొత్తుమిత్తులు ఆడుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది, తెలుగు ప్రజలది. ఖచ్చితంగా పోలీసులు దీనిపైన చర్య తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. లా ప్రకారం పోలీసులు పనిచేయాలి. హీరో అయినా, సూపర్ స్టార్ అయినా, కామన్ మ్యాన్ అయినా, యూ హ్యావ్ టు టేక్ ద యాక్షన్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.